ఆంధ్రప్రదేశ్లో మరోసారి నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. కూటమి సర్కార్ ఏర్పాటై ఏడాది కావస్తుండటంతో నేతలకు పదవులు కేటాయించారు. గతంలో సీట్లు త్యాగం చేసిన కొందరు నేతలకు ఈసారి పదవులు దక్కితే కొందరు నేతలకు మాత్రం ఎలాంటి పోస్టులు దక్కలేదు. దాంతో వారికి సీఎం చంద్రబాబు కీలక హామీ ఇచ్చారా? మరి వారికి ఎలాంటి పదవులు కట్టబెట్టబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి సర్కార్ మరోసారి 22 మందిని వివిధ సంస్థలకు చైర్మన్లుగా నియమించింది. ఇందులో ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, ఏపీ ప్రెస్ అకాడమీ, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థల చైర్మన్ పోస్టులు ఉన్నాయి. వీరిలో టీడీపీకి 16 పోస్టులు దక్కగా జనసేనకు 3, బీజేపీకి 1 సీటు దక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమై చివరి నిమిషంలో సీట్లు త్యాగం చేసిన నేతలకు నామినేటెడ్ పోస్టులను కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా నిడదవోలు, తిరుపతి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో సీట్లు త్యాగం చేసిన నేతలైన బూరుగుపల్లి శేషారావు, సుగుణమ్మ, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టారు. శేషారావును నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా, సుగుణమ్మను గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్గా, వలవల బాబ్జీని భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్గా నియమించారు. ఇక మాజీ మంత్రి జవహర్కు ఎస్సీ కమిషన్ చైర్మన్ పోస్టు దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసేందుకు జవహర్ రెడీ అయ్యారు. కానీ ఆయనకు సీటు దక్కలేదు. అటు పీతల సుజాతకు కూడా నామినేటెడ్ పోస్టు దక్కింది. అటు అమరావతి రాజధాని కోసం పోరాటం చేసిన రాయపాటి శైలజకు పోస్టు కేటాయించారు. ఆమెను మహిళా కమిషన్ చైర్పర్సన్ పోస్టు వరించింది. ఇలా పార్టీ కోసం కష్టపడిన కొందరు నేతలకు పదవులు కట్టబెట్టారు. కానీ ఇక్కడే పార్టీలో సీనియర్లను విస్మరించారనే టాక్ సైతం వినిపిస్తోంది. టీడీపీలో ఏళ్లకేళ్లుగా కొనసాగుతున్న నేతలకు సీఎం చంద్రబాబు పదవులు ఇవ్వలేదు. గతంలో అన్యాయం జరిగిందని మొరపెట్టుకున్న నేతలను అస్సలు పట్టించుకోలేదు. ఇందులో మాజీ మంత్రి దేవినేని ఉమా, బోండా ఉమా, ఎస్వీఎస్ఎన్ వర్మ, గొట్టిపాటి రామకృష్ణ, నాగుల్ మీరా, కలమట వెంకటరమణ లాంటి చాలా మంది సీనియర్లకు పదవులు కేటాయించలేదు. దాంతో వారంతా నారాజ్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలోనే కొందరు నేతలకు పదవుల పంపకాల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా పదవులు దక్కకపోవడంతో నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సర్కారు ఏర్పడ్డాక పదవులు దక్కని నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వంలో పదవులు దక్కని నేతలకు ఇందులో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవులు ఇవ్వని వారికి పార్టీ పదవి ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఎవరికైతే పోస్టులు దక్కలేదో వారికి పార్టీలో కీలకమైన పోస్టులు ఇవ్వడం ద్వారా వారిలో అసంతృప్తి చల్లబరచవచ్చని టీడీపీ అధినేత ఆలోచన చేస్తున్నారట. అయితే సీఎం చంద్రబాబు సూచించినట్టు పార్టీ పదవులు స్వీకరించేందుకు కొందరు నేతలు నై అన్నట్టు సమాచారం. మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీతో కొందరు నేతలు ఖుషీ అవుతుంటే మరికొందరు నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది.